నీయులు పెద్దలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మిత్రులు బ్రదర్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, పెద్దలు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారు, ఇక్కడ గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు కోదండరామ్ గారు, ఇతర వివిధ పార్టీల అన్ని పార్టీల నాయకులు, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, మిగతా అన్ని పార్టీల నాయకులు, విమలక్క, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక పేరు పేరున, అదేవిధంగా పౌర హక్కుల సంఘం నుంచి గడ్డం లక్ష్మణ్ గారు, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, మన దేశంలో ఎన్నో సమస్యలు ఇప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అయిపోయింది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోయినాయి. మరి ఇప్పటికీ మన పత్రికల్లో మేము చూస్తూ ఉన్నాం, 3 రోజులకోసారి 4 రోజులకోసారి ఒక రైతు ఆత్మహత్య చేసుకునేది మనకు కనబడతా ఉంటుంది. నిరుద్యోగులు ఎక్కడో ఒక చోట ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఈరోజు దేశంలో మరో సమస్య ఏది లేదన్నట్లు, ఇదొక్కటి అతి ప్రధానమైన సమస్య అన్నట్లు మన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు. అమిత్ షా గారు ప్రకటన చేశారు. దానికి నరేంద్ర మోడీ గారు పూర్తి మద్దతు తెలియజెప్పారు. ఏమిటా ప్రకటన అంటే 2026 మార్చి నాటికి దేశంలో మావోయిజం లేకుండా చేస్తాము అని చెప్పేసి ప్రకటించారు. అంటే ఎలా చేస్తారు మావోయిజం లేకుండా? మీరు ఎలా చేయగలరు అంటే, మావోయిస్టులందరినీ కూడా చుట్టుముట్టు కాల్చి చంపుతాము అనేటువంటి ఒక కార్యక్రమానికి కగార్ పేరుతో చివరి యుద్ధం అనే పేరుతో ఒక యుద్ధం ప్రకటించారు. ఇది వరకు సంవత్సర కాలంలో దాదాపు 550 మంది చనిపోయారు ఇంతవరకు. అందులో అమాయకులైన గిరిజనులు కూడా ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, గ్రేహౌండ్లు ఉన్నారు, ఒక ఏఎస్పీ ఉన్నాడు, 2 ఎస్ఐలు తీవ్రంగా గాయపడ్డారు. అంటే ఇవాళ మోడీ గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. అయ్యా, మీరు ఒక గడువు నిర్ణయిస్తే మరి ఈ దేశంలో ఇంకా మత్తు పదార్థాలు సరఫరా జరుగుతున్నాయి, గాంజాయి సరఫరా జరుగుతున్నది, డ్రగ్స్ ఇస్తున్నారు, హై స్కూల్ పిల్లలకు కూడా డ్రగ్స్ దొరుకుతున్నాయి. నేను డ్రగ్స్ నిర్మూలిస్తా, మార్చి 26 నాటికి నేను డ్రగ్స్ నిర్మూలిస్తా నువ్వు చెప్తుంటే మేము సంతోషించేవాళ్ళం. అయ్యా, ఈ దేశంలో ఇంకా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అనేక చోట్ల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మణిపూర్లో కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలు నగ్నంగా ఊరేగిస్తున్నారు ఈ దేశంలో. మీరు కనుక ఒక చెప్పుంటే మార్చి 26 నాటికి మీరు మహిళల మీద అత్యాచారం జరగకుండా నేను చూస్తానంటే మేము సంతోషించేవాళ్ళం. నారాయణమూర్తి గారు వచ్చారు, స్వాగతం. రండి సార్ స్టేజ్ మీదకి. ధన్యవాదాలు. మిత్రులారా, మరి ఈరోజు మోడీ గారు ఏదైతే ప్రకటన చేస్తున్నారో, భారతదేశంలో ఇప్పటికీ అనేక చోట్ల కల్తీ విత్తనాలు, కల్తీ మందులు ఇవన్నీ కూడా సరఫరా అవుతున్నాయి. మూర్తి గారు, ఆయన కనుక ఈ దేశంలో ఇంకా రైతాంగానికి కల్తీ విత్తనాలు సరఫరా జరుగుతూ ఉన్నాయి. అనేక చోట్ల కల్తీ పత్తి, కల్తీ విత్తనాలు, మిగతా విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే మోడీ గారు మరి మార్చి 26 నాటికి నేను కల్తీ విత్తనాలు లేకుండా చేస్తా అని చెప్తే మేము సంతోషించే వాళ్ళం. అయ్యా, సామాన్య రైతు వల్ల బతకలేకపోతున్నాడు. రైతు కొడుకు వ్యవసాయం చేయడానికి సిద్ధంగా లేడు. ఒక 5 ఎకరాలు ఏ రైతు కొడుకుని అడగండి, పిలిచి అడగండి.
ఏమయ్యా నువ్వు వ్యవసాయం చేస్తావా అంటే నేను చెయ్య అని చెప్పి చెప్తున్నాడు. మా అయ్యనే అప్పుల పాలయ్యాడు, మా నాన్నగారు అప్పుల పాలయ్యారు, నేను ఇంకా వ్యవసాయం ఎందుకు చేయాలని అడుగుతున్నాడు ఆ పిల్లడు. ఎందుకు నువ్వు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదు? ఈ దేశంలో ఉండే వ్యాపారస్తులకు లాభం చేయడానికి, దళారులకు లాభం చేయడానికి, కార్పొరేట్ శక్తులకు లాభం చేయడానికి లక్షలాది మంది రైతుల పొట్టగొట్టి, కోట్లాది మంది రైతుల పొట్టగొట్టి వాళ్ళకు మీరు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదు. అరే మార్చి 26 నాటికి నేను రైతులకు కనీస మద్దతు ధర ఇస్తా అని చెప్పి ఉంటే, వాళ్ళ ఆదాయాలు పెంచుతా అని చెప్పి ఉంటే సంతోషించే వాళ్ళం. ఈరోజు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కార్పొరేట్ విద్య వచ్చేసింది. ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్లో చిన్న చిన్న తరగతుల్లో కూడా జాయిన్ చేయాలంటే ₹1,00,000 అడుగుతున్నారు. ₹1,00,000 పిల్లాడికి ఫీజులు, చిన్న స్కూల్లో కూడా పిల్లాడికి ఫీజులు, పుస్తకాలు, బట్టలు అవన్నీ ఇవ్వాలంటే 60,000 70,000 అవుతుంది ఒక్క కొడుకు, ఒక్క పిల్లవాడికి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు పిల్లలు కనుక చదివే వాళ్ళు ఉంటే ₹1,00,000 సంవత్సరానికి ఒక సామాన్య కుటుంబం ఖర్చు చేయాల్సి వస్తున్నది. నేను ఉచిత విద్య ఇస్తా, భారతదేశంలో పేదవాళ్ళందరికీ ఉచిత విద్య ఇస్తా, ఉచిత వైద్యం ఇస్తా అని మోడీ గారు, అమిత్ షా చెప్పి ఉంటే మేము సంతోషించే వాళ్ళం. ఇవాళ కార్పొరేట్ దవాఖాన్ల పేరు మీద సామాన్య ప్రజల జేబులన్నీ కోసుకుంటూ లక్షలాది మందిని ఇవాళ దోచుకుంటున్నారు. కల్తీ మందులు, అవసరం లేకుండా ఆపరేషన్లు, అవసరం లేకుండా కూడా దోపిడీ, టెస్టులు, స్కానింగ్లు పేరు మీద ఈ మొత్తం కార్పొరేట్ దవాఖాన్లు దోచుకుంటున్నాయి. ఒక్క మాట మోడీ గారు చెప్పుంటే, అమిత్ షా చెప్పుంటే ఉచిత వైద్యం ఇస్తాం మేము అందరికీ ఉచిత వైద్యం అందేటట్టు చూస్తాము అని నువ్వు చెప్పుంటే మేము సంతోషించే వాళ్ళం. కానీ ఏం చెప్తున్నావు? ఇది కాదట చేసేది. నిరుద్యోగం పరిష్కరిస్తా అని చెప్తలేవు, అందరికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్తలేవు. అరే అవన్నీ పక్కన పెట్టండి, డబ్బులు లేవంటావు. నువ్వే చెప్పావు కదా 2014లో ఏమని చెప్పావు? 60 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది. మన దేశ సంపదను దోచుకొని పోయిన వాళ్ళ దగ్గర 60 లక్షల కోట్ల మనీ ఇవాళ విదేశాల్లో దాచుకున్నారు. అది నేను బయటకు తీసుకొస్తానని చెప్పినవా, చెప్పలేదా? ప్రతి కుటుంబానికి 15,000 వస్తాయని చెప్పినవా, చెప్పలేదా? మరి ఎక్కడ వచ్చినాయి? అందులో 15 లక్షలు ఒక కుటుంబానికి ఇస్తా అని చెప్పినావు, ఎక్కడ వచ్చినాయి? 11 ఏళ్ల పాలనలో ప్రజల్ని మోసం చేసుకుంటూ నిరుద్యోగం పరిష్కారం చేయలే, అధిక ధరలు పరిష్కారం చేయలే, కల్తీ వ్యాపారం పరిష్కారం చేయలే, మణిపూర్లో అల్లర్లు కనీసం చూడ్డానికి కూడా నువ్వు పోలేదు అక్కడికి. రైతుల పుట్టగొడుతున్నావు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. అలాంటిది వల్ల ఇన్ని తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఒకవైపు మతోన్మాదాన్ని పెంచి పోషించుకుంటూ అన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ హిందూ ముస్లిం భేదాలను పెంచుకుంటూ మరోవైపు అవుతుందో ఇవాళ నేడు మావోయిస్టులను అక్కడి నుంచి నేను మొత్తం చంపేస్తా అని చెప్పేసి బయలుదేరినావు. ఎందుకో? ఏంటి కారణం? ఎవరికి కావాలి అడవులు? ఎందుకు కావాలి అడవులు? అరే ప్రకృతి మాకు ఇచ్చిందా ఆ చెట్లు చేమలు? ఆ చెట్లు చేమలు ఉంటే ఆక్సిజన్ వస్తున్నది, ఆ చెట్లు చేమలు ఉంటే నదులు మారుతాయి, ఆ చెట్లు చేమలు ఉంటే ప్రకృతి బాగుంటుంది, అడవులు బాగుంటే వర్షాలు పడతాయి, అడవులు బాగుంటే సమాజం బాగుంటుంది, వర్షాలు పడితే పంటలు పడతాయి, పంటలు పడితే మేము బతుకుతాం భారత ప్రజలం. ఏం చేస్తున్నాం? అడవులు కొట్టేయాల. మొన్న మహారాష్ట్రలో అదానికి ఇచ్చాడు 2,000 ఎకరాల భూమి, అదానికి ఆ ఫారెస్ట్ మొత్తం భూమి ఇచ్చేశారు కంపెనీలు పెట్టుకోవడానికి. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? మొత్తం బస్తర్ ఏరియాలో, ఛత్తీస్గఢ్ ఏరియాలో ఇందాక పెద్దలు హరగోపాల్ సార్ చెప్పినట్లు ఆ భూగర్భంలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం నువ్వు కుట్రలు చేసి ఆ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం కోసం రోడ్లు వేసి అక్కడ రవాణా చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి కాబట్టి మావోయిస్టులు వద్దంటున్నారు. ఆదివాసుల జీవితాలు ఆగమవుతాయని చెప్తున్నారు, ఆదివాసులు భూములకి వెళ్ళగొడతారని చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఇవాళ మొత్తం మావోయిస్టులను చంపడానికి పూనుకున్నావు. ఇట్లా మేము చేయడం లేదని ఒక్క ప్రకటన చేసినావా నువ్వు? అది మా ఉద్దేశం కాదు అని అమిత్ షా మోడీ ఎక్కడైనా చెప్పినారా?
కాబట్టి మిత్రులారా, మేము ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఎవరు ఏం చేసినారు గతంలో, ఎవరిది రైటు ఎవరిది తప్పు, అవన్నీ చర్చలకు మేము పోదలుచుకోలేదు. మేము శాంతి చర్చల కమిటీ చూసినాం. అందరు చనిపోతున్నారు, మావోయిస్టులు చనిపోతున్నారు, అమాయకులైన ఆదివాసులు చచ్చిపోతున్నారు, 6 నెలల పాప చనిపోయింది, గర్భవతి చనిపోయింది, కానిస్టేబుల్స్ చనిపోయారు, గ్రౌండ్ పోలీసులు చనిపోయారు. మేము ఆలోచించి ఒకటి చెప్పాం, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఒకరినొకరు చంపుకోవద్దు. మీరు చర్చలు చేసుకోండి, వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించండి, మీ సమస్యలు వాళ్ళకి చెప్పండి, ఒక ఒప్పందానికి రండి మీరు అని చెప్పినాం. మరి దీనికి మా స్పందించి ఒక వారం రోజులు ఏమని చెప్పారు, మేము చర్చలకు సిద్ధం, మేము మాట్లాడడానికి వస్తాము, ప్రభుత్వంతో మాట్లాడతాము అని చెప్పారు. మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్పిన తర్వాత ఏం చేయాలి ప్రభుత్వం, ఏం చేయాలి అమిత్ షా, ఏం చేయాలి మోడీ గారు, ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం? నువ్వు చర్చలకు పిలవాలా పిలవద్దా? చట్టరీత్యా చూసినా, రాజ్యాంగం రీత్యా చూసినా, ఒక ధర్మం రీత్యా చూసినా, ఒక న్యాయం రీత్యా చూసినా మీరు మాట్లాడుతున్న చర్చలకు పిలవాలా? వారి మాట్లాడుతున్నోళ్ళని నువ్వు వేలాది మందిని పంపించేసి చుట్టుముట్టేసి ఏ చెట్ల కింద ఉన్న పొదల కింద ఉన్న నువ్వు పటాపటా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయడం ఇది కరెక్టా? మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే మనం వాళ్ళు చెప్పినారు కదా. మరి ఇంతకుముందు ఎందరితోనూ నువ్వు చర్చలు ఒప్పందం చేసుకున్నావు, మణిపూర్ ఉగ్రవాదులతో చేసుకున్నావు, ఇవాళ అస్సాంలో నువ్వు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకున్నావు, బోడోల్యాండ్ వాళ్ళతో చేసుకున్నారు, నాగాల్యాండ్ వారితో చేసుకున్నారు, గూర్ఖాలాండ్ ఉగ్రవాదులతో చర్చలు చేసి చేసుకున్నారు ఒప్పందం. అరే నిన్నగా మొన్న పాకిస్తాన్తో చేసుకున్న ఒప్పందం, పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటావు, టెర్రరిస్టులు పంపించారనే పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటావు. మరి భారతదేశంలో ఎందుకని ఇవాళ మావోయిస్టులతో నువ్వు చర్చలు జరపవు? ఏం అడ్డం వచ్చింది నీకు చర్చలు జరపడానికి? అంటే మీరు చర్చలు జరపకపోవడం వల్లనే ఇవాళ ఎవరు చనిపోయినా మీదే బాధ్యత, ఒక కానిస్టేబుల్ చనిపోయినా మీదే బాధ్యత, ఒక ఆదివాసీ చనిపోయినా మీదే బాధ్యత, ఒక మావోయిస్టు చనిపోయినా మీదే బాధ్యత. ఎందుకంటే చర్చలు చేస్తామని వాళ్ళు చెప్పినారు, చర్చలకు వస్తామన్నారు. చర్చలకు వస్తామన్నోళ్ళని చుట్టుముట్టి కాల్చి చంపడం న్యాయం కాదు, ధర్మం కాదు, పద్ధతి కాదు. కాబట్టి మేము శాంతి కమిటీ తరఫున ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము, ఇప్పటికి కూడా మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు శాంతి చర్చలకు రండి. ఇప్పుడు ఏదో జరిగిన సంఘటనల గురించి మీరు మర్చిపోండి, ఇక అందైనా మీరు రండి. మీకు చాలా నష్టం జరిగింది, ప్రధాన కార్యదర్శిలో చనిపోయారు, ఓకే జరిగిండవచ్చు. కానీ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో చెప్తున్నా మేము, మీరు కగారు ఆపరేషన్ ఆపేసేయండి, కోంబింగ్ ఆపరేషన్ ఆపేసేయండి, ఈ అరెస్టులు వాళ్ళందరూ ఎంబడిపడి వాళ్ళని చంపే పద్ధతి ఆపేసేయండి, చర్చలకు పిలవండి. పిలవాలా పిలవద్దా? చర్చలకు చెప్పండి, పిలవాలా పిలవద్దా? పిలవాలా పిలవద్దా? కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లను చర్చలకు పిలవాలా పిలవద్దా? ఆ విధంగా పిలవాలని చెప్పేసి మనం డిమాండ్ చేసుకుంటూ ఇవాళ ఈ సభ నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి, ఇంత పెద్ద కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా, నారాయణమూర్తి గారికి, కోదండరామ్ గారికి, ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి వీరందరికీ కూడా, మా ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారికి, పెద్దలు కందిమల ప్రతాప్ రెడ్డి గారికి, వినాయక్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ హరగోపాల్ గారికి, విమలక్క గారికి, వివిధ అన్ని పార్టీల నాయకులందరూ కూడా పేరు పేరున ప్రతి పార్టీ నాయకుడు కూడా నాకు అభినందన తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు అనేక ప్రాంతాల నుంచి, అనేక గ్రామాల నుంచి వచ్చినప్పటికీ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చెప్తున్నాం. మేము మీకు ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు ప్రతి ఒక్కరు కూడా జరుపుతున్నాం. దీని లోపల ఒక్కటే, ప్రజలు తెలుసుకోవాలా, ప్రజలు తెలుసుకోవాలా, నిన్ను పాలించేవాడెవడు ప్రజలు తెలుసుకోవాలా, నిన్ను పాలించేవాడు ప్రజల మనిషా కార్పొరేట్ల మనిషా తెలుసుకోవాలా, నిన్ను పాలించేవాడు కార్పొరేట్ విద్య ఇచ్చేవాడా సామాన్య విద్య ఉచిత విద్య ఇచ్చేవాడా తెలుసుకోవాలా. మనం పాలించేటటువంటి వాడు ఎలాంటి వాడు అనే విషయం తెలిస్తే, వాడు వర్గ స్వభావం ఏంటిదో మనకు తెలిస్తే మనం ఎవరికి ఓటేయాలో లేదా మన రాజకీయ చైతన్యం ఏంటిదో మనకు తెలుస్తుంది.
ప్రజలకు రాజకీయ చైతన్యం అనేది చాలా ముఖ్యం. కార్మిక వర్గానికి రాజకీయ చైతన్యం రావాలా, రైతాంగానికి రాజకీయ చైతన్యం రావాలా, దానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను.